కార్తీక దీపం 2 సీరియల్ నేడు అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది. ఇన్నాళ్లు దాచిన నిజాన్ని కార్తీక్ బయటపెట్టడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. మరోవైపు కాశీ విషయంలో స్వప్న ప్రవర్తన ఇంట్లో తీవ్ర చర్చకు దారితీసింది. నేటి ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. ఎపిసోడ్ ప్రారంభంలో దశరథ, నిజం తెలియకుండా నేను ఆపరేషన్కి వెళితే మీరంతా కలిసి నా భార్యను చంపేసేవాళ్ళు. నువ్వేమో నీ కూతురే సుమిత్ర అత్తని కాపాడుతుందని అంటున్నావని కార్తీక్పై మండిపడతాడు దశరథ. ఇంతలో దాస్ వచ్చి, కార్తీక్ ఉండగా వదిన ప్రాణానికి ఏం కాదన్నయ్య, అలాగని జ్యోత్స్న వదినని కాపాడలేదని చెబుతాడు. కార్తీక్ మీ వదిన ప్రాణాల్ని ఎలా కాపాడుకుంటాడు? జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావటం లేదు కదా అని అంటాడు దశరథ. ఎన్నిసార్లు చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వవన్నయ్య అంటాడు దాస్. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు కాబట్టి అని కార్తీక్ అనడంతో దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోవైపు శ్రీధర్ ఇంట్లో టిఫిన్ చేయటానికి అందరూ కూర్చుంటుండగా ఇంకో ప్లేట్ పెట్టమని కావేరికి చెబుతాడు శ్రీధర్. ఇంకో ప్లేట్ ఎవరికి? ఉన్నది మన ముగ్గురమే కదా అని ప్రశ్నిస్తుంది స్వప్న. కాశీని శ్రీధర్ పిలవగా స్వప్న లేచి వెళ్ళిపోతుంది. నాకు డ్రైవర్తో కూర్చొని టిఫిన్ చేయటానికి ప్రాబ్లం లేదు, కానీ ఈ మనిషితో కలిసి టిఫిన్ చేయటానికి చాలా ప్రాబ్లంగా ఉందని చెబుతుంది స్వప్న. నువ్వు కూర్చోమన్నా నేను కూర్చోను, నా కారణంగా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదని చెబుతాడు కాశీ. అలాగైతే నువ్వు ఇంటికే రాకూడదు, కారు డ్రైవర్ కారు దగ్గరే ఉండాలి, కానీ లోపలికి వస్తాడా అని మండిపడుతుంది స్వప్న. తను టిఫిన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? కాశీని నువ్వు భర్తగా చూస్తున్నావా? ఎవరో అనుకోవచ్చు కదా అని శ్రీధర్ అంటాడు. ఇంట్లో ఉండొద్దు అన్నావు, బయట ఎక్కడో ఉంటున్నాడు, మనతోనే ఉన్నప్పుడు మనతోనే కలిసి తింటాడని చెబుతాడు శ్రీధర్. కాశీని నువ్వు వద్దు అనుకున్నప్పుడు అతను ఎక్కడుంటే నీకెందుకు, ఏం తింటే నీకెందుకు అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. ఒక మనిషి కనిపించగానే మనం లేచి వెళ్ళిపోతున్నామంటే ఆ పని ప్రతిసారి ప్రతి చోట చేయాలి. నువ్వు ప్రతిసారి చేయగలవా అని నిలదీస్తాడు శ్రీధర్. ఒక డ్రైవర్కి కొన్ని రూల్స్ ఉంటాయి, నేను ఆ రూల్స్నే ఫాలో అవుతానని కింద కూర్చుంటాడు కాశీ. దాంతో అంతా షాక్ అవుతారు. ఇటువైపు దశరథ, జ్యోత్స్న నా కూతురు కాదంటే నమ్మలేకపోతున్నాను. నా భార్య ప్రసవించగా మొదటిసారిగా బిడ్డను ఎత్తుకుంది నేనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేతుల్లోనే పెరిగింది. దాని ప్రవర్తన పద్ధతి వేరుగా ఉండొచ్చు, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాకపోవచ్చు, కానీ జ్యోత్స్న నా కూతురే కాదంటే నేనెలా నమ్మాలని ప్రశ్నిస్తాడు దశరథ. అత్త ప్రసవించాక బిడ్డను తొలుత పొత్తిళ్లలోకి తీసుకున్నది నువ్వే. నువ్వు తీసుకున్న బిడ్డే జ్యోత్స్న మావయ్య. నువ్వు బిడ్డను ఎత్తుకోవటానికి ముందే అసలు కథ మొదలైందని చెబుతాడు కార్తీక్. అత్త ప్రసవించిన కాసేపటికే బిడ్డల్ని మార్చేశారు. నీ కూతురు అంతస్తుల్ని దిగి నేలకు చేరుకుంది. మరొకరి కూతురు నీ కూతురి స్థానంలో ఊయలలోకి చేరుకుంది. నీ కూతురు పరాయిదైంది. మరొకరి కూతురేమో మన 2 కుటుంబాలకు ఈ ఊరికి దూరమైపోయిందని చెబుతాడు కార్తీక్. బిడ్డల్ని మార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది అని దశరథ ప్రశ్నించగా, స్వార్థంతో నిండిన ఈ సమాజంలో మంచితనం మానవత్వం లేకుండా బంధువుల రూపంలో మనతోనే ఉన్నారని చెబుతాడు కార్తీక్. వాళ్ళు ఎవరు అని దశరథ అడగ్గా, మా అమ్మ అని చెబుతాడు దాస్. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. తాత మీద పగతో బిడ్డల్ని మార్చేసింది. ఇదంతా కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి దాస్ మావయ్యేనని చెబుతాడు కార్తీక్. బిడ్డల్ని కళ్ళ ముందే మార్చినా ఏమీ చేయలేని అసమర్థుడిని అంటాడు దాస్. పిన్ని నా కూతురిని అనాథను చేసి ఎవరో బిడ్డను నా కూతురిని చేయటమేంటి అని ప్రశ్నిస్తాడు దశరథ. జ్యోత్స్న ఎవరి బిడ్డో కాదు, దాస్ మావయ్య కూతురు అని కార్తీక్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. నాకు కళ్యాణికి పుట్టిన బిడ్డే జ్యోత్స్న. మా అమ్మ కావాలనే తన మనవరాలిని నీ ఇంటి వారసురాలిని చేసింది. ఎందుకంటే తనని చిన్నచూపు చూస్తున్న శివన్నారాయణ గారి మీద కోపం మొదటి కారణమైతే, శివన్నారాయణ గారు నన్ను ఇంట్లో నుంచి గెంటేయటం రెండో కారణమని చెబుతాడు దాసు. తనను అన్ని రకాలుగా అవమానించిన కుటుంబం మీద పారు పగ తీర్చుకోవాలని అనుకుంది. సొంత మనవరాలు కాబట్టి జ్యోత్స్న అంటే పారుకి చాలా ఇష్టం. సొంత మనవరాలు కాబట్టే జ్యోత్స్నని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిందని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న నీ కూతురు కాదన్న నిజం జ్యోత్స్నకి కూడా తెలుసు. ఈ నిజం బయటకు రాకుండా ఉండేందుకు జ్యోత్స్న పారులు అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. నిజం చెప్పొద్దని దాస్ మావయ్య దగ్గర మాట తీసుకుంది.
కానీ ఎక్కడ నీకు నిజం చెబుతాడోనని జ్యోత్స్న కన్న తండ్రినే చంపాలనుకుంది అని చెబుతాడు కార్తీక్. మీరిద్దరూ నా దగ్గర ఇన్ని నిజాలు దాచారా, నాతో మాట్లాడమాకండి అని చెప్పి కార్తీక్ దాసులపై మండిపడతాడు దశరథ. మరోవైపు పారిజాతం తన మనవరాలు జ్యోత్స్న కాదని తెలిసి పారిజాతం బాధపడుతుండగా శివన్నారాయణ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఇంతలో కాశీ శ్రీధర్లు అక్కడికి రావటంతో అంతా షాక్ అవుతారు. గుళ్ళు పట్టుకొని తిరుగుతున్నావా అని కాశీపై పారు సెటైర్లు వేస్తుంది. గుళ్ళు పట్టుకొని తిరగాల్సిన అవసరం నా అల్లుడికి లేదని చెబుతాడు శ్రీధర్. భార్య పొమ్మన్నది, మామయ్య గారు తరిమేశారు, ఇంకా ఎక్కడికి పోతాడని జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. నీ మనవడిని డ్రైవర్గా పెట్టామని శివన్నారాయణ చెప్పడంతో పారు జ్యోత్స్నలు షాక్ అవుతారు. కాశీ చేస్తున్న పని వెనక ఒక ప్రయోజనం ఉందని చెబుతాడు పెద్దాయన. తండ్రి కనిపిస్తే బాధ ఎందుకు ఉంటుంది అని కాశీ అనటంతో పారు జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఈ ఇంటికి రాకుండా కాశీని దాస్ కలవటమేంటి అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇటువైపు దశరథ, నీకు నిజాలన్నీ తెలిసి మా మధ్య తిరుగుతున్నావా అని కార్తీక్పై మండిపడతాడు. జ్యోత్స్న నా కూతురు కాదు, దాస్ కూతురు. మరి నా కూతురు ఎవరు, ఎక్కడుంది, ఎలా ఉంది, తనెవరో నీకు తెలుసా, అసలు బతికుందా లేదా మా పిన్ని చంపేసిందా అని దశరథ కంటతడి పెడతాడు. నీ కూతురు బతికే ఉంది మావయ్య, ఇక్కడే ఉంది. నీ కోసం నీ కూతురిని కూడా తీసుకొచ్చానని చెబుతాడు కార్తీక్. నీ కూతురు ఎవరో చూపిస్తానని దశరథని తీసుకెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి ఇన్నాళ్ళు నిప్పులా దాగి ఉన్న నిజం కార్తీక్ పుణ్యమా అని బయటపడింది. జ్యోత్స్న తన కన్న కూతురు కాదన్న పచ్చి నిజం దశరథుడిని నిలువునా దహించి వేసింది. పారిజాతమాడిన నీచమైన నాటకంలో తన సొంత బిడ్డ అనాథగా మారిపోయిందని తెలిసి ఆయన పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. మరి తరువాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.